జీవరత్నమయ్య గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడే ముందు గిద్యోనయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి జీవరత్నమయ్య గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు అనుమతుడు దేవా, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభా. గడిచిన 4 రోజుల నుంచి ప్రభా ఈ యొక్క సభా కూడికలు ప్రభా ఎంతగానో జయకరంగా జరిగించో ప్రభా, దీన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రులు. 5వ రోజు కూడా ప్రభా జయకరంగా జరిగించబోతున్నారు. మీకు స్తోత్రులు. ఇప్పటి వరకు పాటలో మీరు తోడుగా ఉన్నారు, ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉన్నారు. మీ నమ్మకం ప్రభా. అలాగే ప్రభా వాక్య వర్ష వెలబోషులో ప్రభా నిలబడుతున్న మీ దాసుని ప్రభా మీరే బలంగా వాడుకోనండి. నిశ్చయం కలిగిన మాటలు, సత్యం కలిగిన మాటలు ప్రభా నాకును మాకును మైకానంతటి ప్రతి ఒక్కరికి ఆత్మ సంఘంతో చెప్పిన మాట చెవగలవాడు వినుగాక అన్నావు. అట్రీతిగా వినగలిగిన శివులను గ్రహించగల హృదయమును నాకును మాకును మీరు దాస్యమని ఈ సమయంతో మీరే తోడుగా ఉండమని త్వరగా రానున్న నజరేతుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి 2 చేతుల దగ్గరగా ప్రభువుని మహింపరచుకుందాం. హల్లెలూయా. గట్టిగా చూద్దాం. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేమతో మరి నన్ను ఆహ్వానించిన మరి స్థానిక దైవజనులు మరి సాలమన్ రాజయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, అలాగే నా తోటి దైవజనులకు వందనాలు. అలాగే మరి మన సహవాస నాయకులు మరి వైస్ ప్రెసిడెంట్ గారైన అబ్రాహ్మ నాన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దైవవాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి. పేజీ నంబర్ 311. అంతటా ప్రవక్తల శిశువులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద ఉన్న మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది చాలు. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకసారి హల్లెలూయా. మంచిది ప్రియులారా, జరుగుతున్న ఈ సభల ద్వారా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా ఇరుకులో ఉండటం నేర్చుకుని వారమై ఉండాలని దైవ వాక్య సందేశం. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇరుకులో అడ్జస్ట్ అవ్వకపోతే కలిగే నష్టం. ఇరుకులో అడ్జస్ట్ అవ్వకపోతే కలిగే నష్టం. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి దేన్ని కోల్పోయాడు అంటే ఒక వస్తువుని కోల్పోయాడు. ఇప్పుడు మనం అనుకున్న ఒక బ్యానర్ కూడా మీరు చూస్తే ప్రియులారా, దీని గురించి మన దైవజనులు కూడా దేవుడు వారికి ఇచ్చిన ఒక తలాంతును బట్టి వాడబడ్డారు. దాన్ని బట్టి మనం కూడా విన్నాము. మంచి విషయమే. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రేరేపణ బట్టి నేను ఒక 2 విషయాలు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇక్కడ చదవబడిన మాట ఏంటంటే, అంతటా ప్రవక్తల శిశువులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్దున్న మాకున్న స్థలము ఇరుకుగా ఉందన్నారు. ఎవరి వద్దకు వచ్చేటమ్మా? ఎలీషా దైవజనుడి వద్దకు వచ్చి శిష్య బృందం అంతా కూడా, ప్రవక్తలందరూ కూడా వచ్చి, అయ్యా మీ దగ్గర మాకు ఎలా ఉంది? ఇరుకుగా ఉంది, మేము ఉండలేకపోతున్నాం, మేము అడ్జస్ట్ కాలేకపోతున్నాం, మా వల్ల కాదు అని వారందరూ కూడా దైవజనుడితో మాట్లాడిన సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీ దగ్గర ఉన్న ఈ స్థలము ఎలా ఉందంటే ఇరుకుగా ఉంది. మీరు గమనించాలి. ఎంతకాలం రాయబడిన ఒక బ్యానర్లో మాట మీరు చూస్తే, ఇరుకులో ప్రవేశింప పోరాడమని చెప్పినప్పుడు ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక ప్రవక్త కాదు, ఒక ప్రవక్తిని కానే కాదు, ఒక భక్తుడు కానే కాదు, సాక్షాత్ యేసుక్రీస్తే. ఆయన ఉందన్నమాట. ఆయన ఇరుకు స్థలం ప్రవేశింప పోరారుడి. ఎందుకు ఆ మాట అంటే ప్రియులారా, మీరు అనుకోవచ్చు, ఎవరండి ఈ రోజులు ఇరుకులో ఉండేది, ఎవరండి అడ్జస్ట్ చేసుకునేది? ఒక మాట చెబుతున్న ప్రియులారా, ఈ లోకంలో భార్య అయిన వారు భర్తలను కొందరు అడ్జస్ట్ చేసుకోలేరు. చిన్న ఇల్లు, చిన్న గుడిసే, లేదా చిన్నది రేకుల షెడ్, ఎంతకాలం అండి నిన్న చేసుకున్నాక ఎలా ఉందనేసి రోజు ఏదిస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు వారి పోరు తట్టుకోలేక ఆ భర్త మనశ్శాంతి లేకుండా కూడా గడిపిన భర్తలు ఉన్నారు. ఒకవేళ భర్త రాబడి వచ్చినా కూడా తన వ్యర్థమైన ఖర్చులకు వాడితే దాన్ని బట్టి సహింపలేక భార్యలు బాధపడేవారు కూడా ఉన్నారు. కానీ ఒకటి గమనించేది ఏంటంటే ప్రియులారా, ఇరుకులో ఉండ నేర్చుకున్నవాడు రేపు దేవుడు విశాలతలోనికి వారిని నడిపిస్తాడని ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. ఎలా చూసి నేర్చుకోవాలండి, ఎవరిని చూసి నేర్చుకోవాలని అని మీకు ఆలోచన రావచ్చు. బైబిల్లో చాలామంది ఉన్నారు ఇరుకులో ఉండగలిగి
ఇరుకులో నుంచి, ఇబ్బందుల నుంచి బయటకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో కన్నా ప్రాముఖ్యమైన వ్యక్తి యేసుక్రీస్తే మనము ఆదర్శంగా తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఎలాయా అంటే ఆయన ఉన్న స్థలం ఏంటయ్యా అంటే పరలోక స్థలం. ఆయన ఉన్న స్థలం ఏంటి? పరలోకమైన స్థలం. కానీ ఈ లోకానికి ఆయన మనిషి రూపముగా మన లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ జన్మించాడు చెప్పండి? మనం అనుకున్నట్టు విశాలమైన భవనాల్లో జన్మించాడా? చెప్పండి తల్లి. మనం అనుకున్నట్లుగా బంగారు వీధుల్లో ఏమైనా జన్మించాడా? ఎక్కడ జన్మించాడు చెప్పండి? ఎక్కడ? దానికి చాటు కూడా లేదు. అందుకే భద్రుడు అంటాడు కదా, చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టనయ్యా, పసి కందువైవో యేసయ్యా, తల్లి వడిలో వదిగినావయ్యా. గమనించారా? తల దాచుకోవడానికి కూడా ఏమి లేదు. ఆయన ఎంత ఇరుకులో ఉన్నాడు అర్థం చేసుకోండి. మనం అనుకుంటే ఇప్పుడు ఆ జనరేషన్ పెరిగిందండి, అవి పెరిగినాయండి, అవి కావాలి ఇవి కావాలండి, లేకపోతే జస్ట్ కాలేమండి మనం అనుకుంటున్నాం. ఆయన బట్టి మనం మాదిరిని చూసి నేర్చుకోవాలి. ఆయన అందుకే చెప్పాడు, మీరు ఇరుకులో ప్రవేశింప పోరాడండి. ఇలా పోరాడిన వాడు పరలోకముల వారు విశాలతను చూస్తారని బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. ప్రవక్తల శిష్యులు వచ్చి, ఎలీషా నీ దగ్గర ఉంటే మాకు ఇబ్బందికరంగా ఉంది, మేము ఉండలేమండి, ఇరుకులో మా వల్ల కాదండి అన్నాడు. ఒకే మాట అన్నాడు, ఉండలేకపోతే వెళ్ళిపో అన్నాడు. అంతే, ఉండలేకపోతే వెళ్ళిపో అన్నాడు. తెలంగాణ వాడు ఏం చేశాడయ్యా అంటే, మీరు చదివితే 3వ వచనంలో చెప్పండి, అక్కడ 2వ వచనం, నీ సెలవైతే మేము యార్ధనదికి పోయి తలొక మ్రాను అచ్చడి నుండి తెచ్చుకొని మరొక చోట నివాసం కట్టుకుంటామని మనవి చేయగా అతడు వెళ్ళండి అని చెప్పాడు. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నువ్వు రావాలని కోరగా అతడు నేను వచ్చిందని చెప్పాను. వారితో కూడా పోయాను. వారి యార్ధానికి వచ్చి మ్రానులు నరుగుచున్నారు. ఒకడు దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా. ఈ మాట మన అందరికీ తెలిసిన విషయమే. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, దైవజనుల యొద్ద ఉన్నంతసేపు వాడు దేన్ని పోగొట్టుకోలా, ఇరుకులో ఉన్నంతసేపు వాడు దేన్ని పోగొట్టుకోలా. కానీ ఎప్పుడైతే విశాలతను కోరి సపరేట్గా ఉండాలని, నేనంటూ నాకు స్వేచ్ఛ కావాలని ఎప్పుడైతే అనుకున్నాడో అతను వస్తువుని పోగొట్టుకున్నాడు. ఆ వస్తువు ఏంటంటే గొడ్డలి. ఈనాడు భక్తిని కూడా ఆ రీతిగానే పోగొట్టుకుంటున్నారు. ఇరుకులో ఉండడానికి ఇష్టం లేక, ఇరుకులో ఉండడానికి అడ్జస్ట్ అవ్వలేక, దైవజనులు ఒక మాటను, విశ్వాసం ఒక మాటను, సంఘం ఎవరిని ఒకరు దూషించో ఏం చేస్తున్నారంటే ఒకరిని ఆదర్శం చేసుకుని ఒకరిని తిట్టో కొట్టో వెళ్ళిపోవడానికి సిద్ధమైన వారు ఉన్న నేటి వ్యవస్థ. కానీ వాక్యం చెబుతుంది అలా కానీ ఇరుకులో అడ్జస్ట్ కాలేక ఇతని వాళ్ళు అనుకున్నారంటే ఆనాడు ఆ వ్యక్తి గొడ్డలే పోగొట్టుకున్నాడు, ఈనాడు ప్రాణాలు కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇది యేసుక్రీస్తు చెప్పిన ఇరుకులో ఉన్న అర్థం ఇది. కాబట్టి మనము ఇరుకులో విధానమే మనకు ఉండాలి, కానీ విశాలతను మనం కోరుకోకూడదు. అలా కోరుకుంటే ప్రియులారా, ఇక్కడ మనము విశాలతను కోరుకుంటే అక్కడ ఇరుకులో పడతాం. ఇక్కడ ఇరుకులో ఆయన చెప్పినట్లుగా మనం వెళితే విశాలతను దేవుడు మనకి ఇస్తాడని యోబు గ్రంథం 36వ అధ్యాయం 16లో ఆ మాట ఉండిద్ది. ఒకసారి ఆ మాట చదవండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. అంతేకాక బాధల్లో నుండి ఆయనను తప్పించి, వినండి, ఇరుకు లేని విశాల స్థలములో నిన్ను తోడుకొని పోతాడు. చాలు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఇరుకులో ఉండి ఇష్ట కలిగి ఉంటారో దేవుడు వారిని ఎక్కడి నుంచి విడిపిస్తాడంట? బాధల నుంచి, సమస్యల నుంచి వారిని తోడుకొని ఆయనతో పాటు తీసుకువెళ్తాడు. అటువంటి కృపను దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. అందరికి వందనాలు. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. మరి చక్కగా ఇచ్చిన సమయం కంటే ముందే ముగించి చక్కగా పెద్దలకు అవకాశం ఇచ్చిన దైవజనులు జీవరత్నం గారికి ప్రత్యేకంగా వందనాలు. మరి సమయం